నమస్తే, దిస్ ఇస్ శౌర్య. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కలవబోతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవడానికి గానీ, నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి గానీ కావలసిన మెంబర్స్ అంటే ఆ కౌంట్ నెంబర్ కూడా లేకపోవడంతోని ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎలా బలాన్ని పెంచుకోవాలి అని ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరి కాంగ్రెసే పిలుపునిచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకోవడానికి ఈయనే బయలుదేరి వెళ్ళాడా? మరి అసలు షర్మిల పరిస్థితి ఏంటి? ఏపీకి ఆమెను పంపించారు, మరి తిరిగి ఆమెను ఇప్పుడు పక్కన పెట్టారు. సో అసలు పరిస్థితులు ఎటువైపు యూటర్న్ తీసుకుంటూ ఉన్నాయి. దీనిలో మొత్తానికి ఒక షర్మిల పరిస్థితి నిజంగానే ఒక తోలుబొమ్మ ఆటలాగా అయిపోయింది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా అన్న ఉపయోగించుకున్నారు, ఒక పక్క కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంది. ఈ రోజు స్వలాభం కోసం షర్మిలను పక్కన పెట్టేసే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. దీనికి అంతటికీ కూడా జగనే కారణం అని చెప్పేసి ఒక్కసారి అయితే దీని గురించి మాట్లాడదాం. మనం నిజంగానే ఒకవేళ జగన్ తన పార్టీ బలాన్ని పెంచుకుని కాంగ్రెస్ తో గనక పొత్తు పెట్టుకుంటే, అలా గనక ఒకవేళ ఉమ్మడిగా పోటీ చేస్తే, సపోర్ట్ వస్తే ఆ బలంతోని కూటమిని ఓడించగలుగుతాడా జగన్? అంత సీన్ ఉందా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం, నిజంగానే అంటే ఒక రకంగా మనం ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాజకీయ పరంగా అయినా కూడా అంటే నమ్మి ఒక అన్నని ఆవిడ మంచి సపోర్ట్ ఇచ్చారు. గెలుపులో నేను నిజంగానే ఒక పిల్లర్ లాగా నిలబడింది. ఆ తర్వాత ఏమాత్రం కూడా అంటే ఆవిడ ఏం ఆశించింది అన్నది తెలియదు. మొత్తానికి ఒక పదవి లేకుండా, పార్టీ లేకుండా, ఏది లేకుండా బయటకు రావాల్సి వచ్చింది. తర్వాత చూసుకుంటే ఆస్తులు గొడవలు చూసాం మనం. అసలు ఒక చెల్లెలు ఒకే తల్లికి పుట్టిన సంబంధం అనేది కూడా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడేదో పార్టీ పెట్టుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. తెలంగాణలో నెగ్గలేకపోయారు, ఇంకా ఏపీకి వెళ్ళినారు. ఈ తరువాత ఇప్పుడు మళ్ళా ఏ రకంగానూ కూడా వదలకుండా జగన్ ఏ రకంగా లాభం అనేది లేకుండా ఆమెకి ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ తో కలవడం వలన ఒక పక్క కాంగ్రెస్ మోసం చేసిందని అనుకోవచ్చా? ఒక జగన్ సొంత అన్న మోసం చేశాడు, అలాగే నమ్మిన పార్టీ కూడా ఈరోజు షర్మిలను మోసం చేసిందా అనే క్వశ్చన్ వస్తుంది చాలా మంది నుంచి కూడా. సో దీనికి మీరు ఏమంటారు? అంటే పార్టీ విషయం ఎట్లాగో మాట్లాడతాం మనం, కానీ ఒక ఆడపిల్ల నమ్మిన అటు న్యాయం జరగలేదు, ఒక నాయకురాలుగా ఇటు న్యాయం జరగలేదు. సో అంటే అది అక్కడ షర్మిల మైనస్లు కూడా ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా? షర్మిల గారి రాజకీయం ఇది చూస్తేనండి ఆకులు అరటి పండు లాగా అయిపోయింది. ఎందుకంటే అది ఏదో చూడటానికి ఒక నిండుదనం కోసం ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తీసుకొస్తారు, అక్కడ పెడతారు. తర్వాత అవసరానికి వాడుకుంటున్నారు, పక్కకు పెడతారు. స్వభావమూర్తులు ఉంటాయి కదా, అందుకనే అట్లా కంపారిజన్ ఆకులు అరటి పండు కూడా. అంటే ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తు చూసుకోండి. మనం ఇక్కడ రాజకీయంగా ఆవిడ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు రాజకీయంగా రావాలని వచ్చిందా, లేకుంటే ఏదో వాళ్ళ అన్న కోసం అందరూ జైల్లో ఉంటే బయట వెళ్లే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు, వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు లేరని బయట వచ్చిందా తెలియదు. కానీ రాజకీయాలకు మేబీ అప్పట్లో రాజకీయాల గురించి అంత ఆలోచించకపోయి ఉండొచ్చు. అందుకని బయట వచ్చి ఉంటది. సరే ప్రజల్లోకి వచ్చింది. ఏంటి జగనన్న వదిలిన బాలం అనేది రాజన్న రాజ్యం తేవాలంది. ఏదో తిరిగింది, అన్ని వేల కిలోమీటర్లు తిరిగింది. ఒక మహిళగా ఇప్పటి వరకు కూడా ఆవిడలాగా తిరిగిన వాళ్ళు లేరు. పాదయాత్ర చేసిన వాళ్ళు ఆవిడ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అంటే అధికారం వచ్చే వరకు చెల్లెళ్ళు తల్లి అని చెప్పి పక్కన ఉంచుకోవటం కానివ్వండి. దాని తర్వాత ఆయన రాజకీయ కుటిల బుద్ధి ఏంటి అనేది చూపెట్టాడు. ప్రజలకు ఎట్లా చూపెట్టాడు, సొంత కుటుంబానికైనా అదే చూపెట్టాడు. ఎక్కడ ఎంపీ సీట్ ఇవ్వాల్సి వస్తుందని బాబాయిని చంపటమే కానివ్వండి, ఈ బాబాయిని చనిపోయేటట్టు అంటే వాటెడ్లీ చేయించారనేది సునీత ఆరోపణ అయితే ఉంది. దాన్ని కాదని లేకపోతున్నాం. తర్వాత ఆవిడని బయట పంపించేస్తాం గెలిచిన తర్వాత. ఏ రకంగానూ ఆవిడకి ఏదో ఇచ్చి అంటే పార్టీలో ఒక పోస్టే కానివ్వండి, లేకుంటే ఒక ఎమ్మెల్సీయో ఒక రాజ్యసభకు పంపటము, ఎక్కడ ఏది అలాంటిది కూడా లేదు. సరే ఆవిడని పక్కకు పెట్టేయటం, ఆస్తి కూడా ఇవ్వకపోవటం. సో దాంతో ఆవిడ బయట వచ్చేయటమే కానివ్వండి. ఆవిడ వచ్చి నేను తెలంగాణలో పార్టీ పెట్టుకుంటానని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టుకోవటం శతవిధాల ప్రయత్నం చేసి శతవిధాల తనకు తెలిసినంత వరకు తను ఫైట్ చేస్తానే ఉంది. రాజకీయంగా ఉంటే తనకి ఒక సేఫ్ సైడ్ అనుకుందో ఏమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను కక్ష ఎలా ఉంటది అనేది ఫ్యామిలీ మెంబర్లకే తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఉన్నారు, దారుణంగా హత్య ఆయన్ని చంపారు కాబట్టి. సో మనకు రాజకీయంగా ఒక పలుకుబడి అనేది ఉండాలనుకుందా, అందుకని ఒక పార్టీని పెట్టుకుంది. సరే ఏదో తెలంగాణలో నన్ను ఆదరిస్తారని అనుకుంది, ఫైట్ తిరిగింది. అక్కడ ఇక తెలంగాణలో కూడా పాదయాత్రలు చేసింది, అన్ని చేసింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అంటే చెప్పినప్పుడే ఆవిడకి ఎప్పుడైతే పార్టీలో చేర్చుకుంటున్నారో అప్పుడే రాజ్యసభ ఇస్తామనేది ఏదో వాగ్దానం హామీ ఇచ్చారనేది చెప్తున్నారు.
అలా చెప్పి ఆవిడ్ని పక్కన ఆంధ్రప్రదేశ్ పెట్టారు లో ఈరోజు. కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవటం కానివ్వండి, కాంగ్రెస్ కి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వటం కానివ్వండి. ఉమ్, ఆవిడ ఇప్పుడు చూస్తే ఆవిడ ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ లో ఎవరిని తీసుకోలేదు అప్పటి వరకు కూడా. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది కూడా తెలియలేదు. తెలీదు. కాంగ్రెస్ కు ఒక రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అనేది ఏదో ఒకటి షర్మిల పార్టీ గారు ఉనికి కోసమైనా ఆ మనిషి ఉన్నది అని మనిషి అనిపించుకోవడం. ఉన్నదని అనిపించుకునేది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేది, వాయిస్ ఇచ్చేది. సరే ఏదో క్యాండిడేట్లు నిలబెట్టుకోగలిగే వరకు అయినా వచ్చారు. కానీ ఆ తర్వాత పరిణామాల పరిస్థితి తీసుకుంటే ఆవిడకి రాజ్యసభ ఇచ్చే టైంకి వచ్చినప్పుడు కర్ణాటకలో ఉన్న శివకుమార్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్, డికే శివకుమార్ గారు. సో బాగా దోస్తి వాళ్ళకి. అలాంటి వ్యక్తి షర్మిల గారికి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు అడ్డపడినట్టే ఉన్నారు. షర్మిల గారికి అక్కడ కూడా అన్యాయమే జరిగింది. అంటే ఇక్కడ ఒకటేనండి, రాజకీయాల్లో అంటారు కదా, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని. కానీ ఇక్కడ ఈవిడికి మాత్రం శాశ్వత శత్రుత్వాలు కనిపిస్తున్నాయి. శత్రుత్వాలే కనపడుతున్నాయి. కానీ మాట ఇచ్చి మడం తప్పమని చెప్పే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, సోనియా గారు ఆ మాట తప్పి మాట చెప్పారంటే మడం తిప్పరు అని అంటారు కదా. ఆవిడ కూడా మాట చెప్పిన దాని మీద నిలబడతారని అంటారు కదా, అది కూడా కనపడడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి అనేది మనకి ఇక్కడ ఒక్కొక్కసారి క్లియర్ గానే అర్థమవుతుంది. కాంగ్రెస్ నమ్ముకుంటే నట్టేటే ముంచేస్తుంది అనేది ఈ రోజున మనకు షర్మిల గారిని చూస్తే అనిపిస్తుంది కదా. సో మన అంటే ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ తో ఆయన కలవడం గానీ, షర్మిలను పక్కన పెట్టడం గానీ, సో ఇవన్నీ చూసుకుంటే జగన్ అనే వ్యక్తి ఒకవేళ వాళ్ళు ఏపీలోనే పుంజుకోవాలి. ఎందుకంటే మనం తెలంగాణ చూసాం, కేరళ చూసాం, ఇంచుమించు తమిళనాడులో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. సో ఇలా ఏదైనా కాంగ్రెస్ మళ్ళా అసలు ఉనికే లేని కాంగ్రెస్ మెల్లమెల్లగా తన ఉనికిని చాటుకుంటూ ఉంది. సో మరి ఇప్పుడు ఆంధ్రాలో కూడాను కాంగ్రెస్ పక్క పాగా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టి వర్కే జరుగుతూ ఉంది. జగన్ ఎందుకు సమర్థుడు అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది అనేది వినిపిస్తుంది. సో నిజంగానే జగన్ కి అంత సత్తా ఉంటుందా? కూటమిని పడగొట్టగలుగుతుందా? అంత ఆ నెంబర్ తెచ్చుకోగలుగుతుందని మనం అనుకోవచ్చా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూటమిని ఎదిరిస్తున్నాననే మాట చెప్పమనండి. ఒక టీడీపీ గ్రౌండ్ లెవెల్ అంటే చెప్పడు, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడు, ఇప్పటికి వెళ్ళడు. అంటే లోపాయకారితనంగా జరుగుతుండొచ్చు మీరు చెప్పినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ తో అంటే రెండు పడవల మీద అడుగు పెట్టే వ్యక్తి కాబట్టి అక్కడ షర్మిల గారిని వీక్ చేయటం కోసమైనా సో కలుస్తానని కూడా అనొచ్చు. ఎందుకంటే షర్మిల గారుని ఆ పార్టీ నుంచి పంపించేస్తే సో తనకు మనుగడ ఉండదు కదా, ఎక్కడ ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు కదా. పెట్టిన పార్టీనేమో విలీనం చేసేసింది, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంకో పార్టీ పెట్టదు కదా. సో ఉన్న కాంగ్రెస్ లో నుంచేమో తరిమేసేయటమే కానివ్వండి, ఎట్లాగో బీజేపీకి అయితే వెళ్ళరు కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మత ప్రచారాలు చేసుకునే వాళ్ళు కాబట్టి. సో ఆవిడైతే బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ చూసినప్పుడు అతనికి ఏంటి, తనకి నిలవటానికి నీడ లేకుండా చేస్తారంటారు చూసారా, ఆ పరిస్థితి షర్మిల గారికి చేస్తారు. సో చేసినప్పుడు రేపు పొద్దున తను కాంగ్రెస్ తో అంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ తో వెళ్ళినా వెళ్తాడు. అంటే రేపు పొద్దున సెంటర్ లో ఏమొస్తుంది, అదే ఇప్పుడు ఆయన కూడా పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ఇది కావాలి కదా. ఇప్పుడు క్యాపబిలిటీ రేపు పొద్దున జైలుకి వెళ్తే ఆ పార్టీకి అధ్యక్షుడు పరిస్థితి ఏంటి? మరి ఒకవేళ అదే ఉద్దేశంతో ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఉండాలని ఏమైనా ఆయన ఖచ్చితంగా అది ఆలోచిస్తారు కదా. సెంట్రల్ లో కూడా సపోర్ట్ ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీ అయితే, నేషనల్ పార్టీలతో ఎవరితోనో ఒకరితో పొత్తు అనేది అయితే కంపల్సరీ ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఉంటది. ఆ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కే వెళ్తాడా అని అంటే ఇప్పటికిప్పుడే బయట అయితే పెట్టడు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు లేనిపోని హెడ్ ఎక్స్ పెట్టుకోవటం. సో లోపాకారితనంగా ఏదో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి షర్మిల గారిని పక్కన పెట్టేటట్టు ఈ రోజున ఆవిడకి రాజ్యసభ రానియకుండా చేయటం కానివ్వండి, వీటన్నిటిలో భాగం అదే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఆవిడ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా, మోదీ గారితోనూ ఉంటాడు అనే చెప్తున్నాడు, కానీ ఆ విషయం బయట చెప్పరు. అదేలాగా ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా అదే లాబీ. సో దానికి అనుకూలమైన వాళ్ళు సీఎంలు అయ్యారు కాబట్టి కర్ణాటకలో. సో ఖచ్చితంగా షర్మిల గారికి ఎక్కడ అవకాశం లేకుండా చేయాలనేది అతని ప్రయత్నం. వాళ్ళ అమ్మగారికి కూడా రాజశేఖర రెడ్డి భారీగా ఇమేజ్ ఉంటదేమో గాని ఇప్పుడు రాజకీయంగా కొంచెం నిలదొక్కున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పందాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించింది వాళ్లే, అదే రాజకీయాలకు విలువలు లేవు అనటానికి కారణం ఏంటంటే ఎవరైతే జైలుకి పంపించారో మళ్ళా వాళ్ళ పంచనే కూడా చేరొచ్చు.
అవకాశాలు అలా ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. రైట్. మొత్తానికి ఏదైనా కూటమికి అయితే మాత్రం అంత గట్టి పోటీ ఇచ్చే సీన్ అయితే వాళ్ళకి లేదు. ఖచ్చితంగా మా- ఇండియా కూటమి మొత్తం కలిసి వచ్చిన ఉమ్, ఎన్డీఏ కూటమిని ఏమీ చేయలేరు. ఉమ్. సో ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే.